అసలు ఈ ప్రాన్ ఫ్రై రెసిపీ అయితే అసలు కుకింగ్ రాని వాళ్ళు గానీ, నాన్ వెజ్ కొంచెం వండటం స్మెల్ ఒస్తుంది అట్లా కష్టం అనుకున్న వాళ్ళు గానీ, బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ప్రాన్స్‌ని మంచిగా వాష్ చేసేసుకొని, ఆ పైన వేన్ ఉంటుంది కదా! అది కూడా క్లీన్ చేసేసుకున్నాక ఇట్లా ప్రాన్ వేసేసి ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేయండి. వాటర్ అయితే వేయొద్దు. ప్రానే రిలీజ్ చేసుకుంటుంది వాటరు. కొంచెం వాటర్ రిలీజ్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయండి ఇప్పుడే. ఎందుకంటే కొంచెం ప్రాన్‌లో స్మెల్ ఒస్తుంది కదా! ఆ స్మెల్ కొంతమందికి నచ్చదు. సో, ఇట్లా వేయడం వల్ల ఆ స్మెల్ గూడా ఉండదనమాట. సో, ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! దాన్ని గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరినేసుకుంటే కొంచెం ఫ్లేవర్‌ఫుల్ ఉంటది. ఆ ఎండు కొబ్బరి కంటే. వేసేసుకొని ఫ్రై అయినాక ఉడకబెట్టిన ప్రాన్ ఉంటుంది కదా! దాన్ని కూడా వేసేసి కొంచెం ఇక్కడ ఆయిల్ పైకొస్తుంది కదా! అక్కడి వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర ఆర్ కరివేపాకు ఆర్ 2 ఏసుకోవచ్చు. ఇవి వేసుకొని ఇంకా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే యమ్మీ ప్రాన్ ఫ్రై రెడీ. దీన్ని అట్లా అయినా తినేయొచ్చు ఆర్ ఎల్స్ సాంబార్, రసం అట్లా అయినా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.